ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మన మిద్దె తోటలో వచ్చినటువంటి వంకాయలు అయితే తెంపుకుందాం రండి. ఇది సెకండ్ కాపు, ఫస్ట్ కాపు అయితే తెంపేసాము. ఇది సెకండ్ కాపు అనమాట. చూడండి ఎంత ముద్దుగా, అసలు ఎంత బాగున్నాయి, అసలు చాలా మంచిగా ఉన్నాయి. మంచి సైజ్ కూడా వచ్చింది. ఈ సైజు ఉంటే సరిపోతుంది మనకి. ఇది మనకి లాస్ట్ టైం మసాలా వంకాయ చేశాను కదా, ఇప్పుడైతే నార్మల్గా వంకాయ టమాటా చేసుకున్నాము. ఇలా మనం ఆర్గానిక్గా పండించుకున్నటువంటి కూరగాయలతో కర్రీ చేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట. టేస్ట్ మంచిగా ఉంటుంది, ఉడకడం కూడా మంచిగా ఉడుకుతుంది. ఇది మనం పెట్టి అయితే 1 month ఎబోన్ అవుతుంది, 1.5 month అవుతున్నట్టుంది. ఇదైతే రెండో కాపు. ఫస్ట్ టైం అయితే నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు తెంపాను మసాలా వంకాయ కోసమని. ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయిపోయాయి. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇటు సైడ్ చూద్దాం రండి. ఇక్కడ మనకి దగ్గర దగ్గర ఒక 1/2 kg వరకు అయితే కాయలు వచ్చాయి. ఇప్పుడు కాయలు తెంపేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా తెంపుకోవాలి. తెంపేటప్పుడు మాత్రం కొంచెం చూసుకుని జాగ్రత్త అయితే తెంపుకోలేదు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కాయలు. నాకు వీడియో ఎంతవరకు క్లారిటీ వస్తుందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి కాయలు కూడా ఎంత ముందుకు వచ్చాయి అసలు. ఇదిగోండి 1/2 kg వరకు వచ్చినాయి కాయలు. ఇదిగోండి ఇంకొకటి కాయలు ఏంటంటే అప్పుడప్పుడు మనకి కిందికి కనిపించకుండా ఉండిపోతాయి. అందుకోసమని ఇదిగోండి చూపిస్తానండి ఎన్ని వచ్చాయి కాయలు. ఇదిగోండి ఇన్ని కాయలు అయితే వచ్చినాయి. 1/2 kg ఉంటాయి కాయలు. అదే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. ఇంకేమన్నా ఆకుల వెనకాల ఉండిపోయి కనిపించవు ఒక్కొక్కసారి. ఇదిగోండి ఈరోజు అయితే మన మిద్దె తోటలోని అద్భుతాలను చూపిస్తానండి. డ్రాగన్స్ అయితే మనకి ఒక 11 అయితే వచ్చినాయి డ్రాగన్ ఫ్లవర్స్. అవి మక్కి ఎంతవరకు ఉంటాయి. ఇప్పటికైతే ఒకటి వచ్చింది, మనం కట్ చేసేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా మంచిగా పూత వచ్చింది. చూడండి మనము కిచెన్ కంపోస్ట్లో పెట్టినవి వచ్చినంత మంచిగా మనం నార్మల్గా పెట్టినవి రావు. ఇదిగోండి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం మొక్కలు పెట్టుకోవడం కోసమే. ఇక్కడ ఒక పెద్ద కొమ్మ కట్ అయింది కదా, ఇదిగోండి ఉన్న కొమ్మకు చూడండి ఇంత మంచిగా ఉన్నాయో కాయలు. ఇంకోండి కిచెన్ కంపోస్ట్లో పెరిగితే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి తెలుసా. ఇదిగోండి అంజీర్లు అయితే మనకంటే ఎక్కువ మన పక్షులే తినేస్తున్నాయి. ఇదిగోండి ఇంకోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇది కూడా అదే తినేసింది. గిరి కూడా ఒకటి ఉండి అది కూడా అదే తినేసింది. నేను అబ్బాయి పొద్దున్న తెంపుకుందాంలే అనుకుంటాను. నువ్వు అనుకున్నావా నీకంటే ముందే నేను తినేస్తాను. నాకైతే కాంపిటీషన్ అయితే వస్తుంది అనమాట. మునగ చెట్టు అయితే పూత ఇంకా రాలేదు, పురుగు వస్తూ ఉంది. ఇది ఒక్కటే వచ్చింది ఈ చెట్టుకి, ఇంకా పూతనైతే రాలేదు, రావాలి ఇంకా. ఇదిగోండి నేను మీకు ఇవి చూపించలేదు కదా, ఈ యొక్క అద్భుతాన్ని చూడండి ఎంత బాగుంది. ఇలా హ్యాంగ్ అయితే చేశాను. పైనకేమో మనం కలర్ వేసినవి, కిందికేమో ప్లెయిన్గా ఉన్నటువంటివి. మనం అవన్నీ అంతకుముందు ఎప్పుడో పెట్టుకునేవన్నమాట రెయిన్ లిల్లీస్. ఆ యొక్క రెయిన్ లిల్లీస్ వర్షానికి పువ్వులు వచ్చాక చాలా బాగా కనిపిస్తుంది తెలుసా. అవన్నీ మనకి 0 బడ్జెట్లో. ఇదిగోండి తర్వాత నేను నిన్న చూసాను, ఇంకొక 2 ఉన్నాయి. వాటిని కూడా అలానే హ్యాంగ్ చేసుకుందాం. ఇక్కడ చాలా మంచిగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇంకా కనకాంబరాలు ఒకటి తెంపేసుకొని చెట్లకైతే నీళ్ళు పోసుకుందాము. మల్లెపూలు అయితే తెంపుకొచ్చిన, కనకాంబరాలు తెంపేసి చెట్లకు నీళ్ళు పోసి కిందికి అయితే ఛాయ్ తాగాలి. ఇంకా ఛాయ్ తాగలేదు. యాక్చువల్గా ఈరోజు ఏమైనా మొక్కలకి స్ప్రే చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ చీకటి కాకపోతే మొక్కలకి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేద్దాము.
ఇంకోండి అక్కడ కూడా ఒక పచ్చిమిర్చి మొక్క వచ్చినట్టుంది, పూత కూడా వచ్చింది. కొన్నిసార్లు మనం దానికోసం వెయిట్ చేసినవి రావు, చూడకుండా ఉన్నవి పూత వస్తాయి, కాయలు కూడా వస్తాయి. చూడండి, దానికి కాయలు కూడా మంచిగా, పూత కూడా మంచిగా వచ్చింది, పిందె కూడా పడింది. అబ్జర్వ్ చేశారు అక్కడ మొక్కకి అట్లుంటాయి అన్నమాట లెక్క. ఇంకోటి నేను పెట్టిన మొక్కనే కిచెన్ కంపోస్ట్లో పెట్టాను. ఇంకోండి దానిమ్మలు చూడండి ఎంత ముద్దుగా వస్తున్నాయో. రేపటికి ప్రసాదానికి ఏం లేదు, ఒక దానిమ్మని అయితే తెంపుకుపోదాము. ఇంకోటి దీనికైతే ఇంకా ఫ్రూటింగ్ అయితే ఏం స్టార్ట్ కాలేదు. ఇంకోటి ఇదంతా కూడా కిచెన్ కంపోస్ట్లో మొక్కనే, కానీ ఇదేంటో అంత పిచ్చి పిచ్చిగా ఉంది. పూతనైతే వస్తుంది, రాలిపోతూ ఉంది. ఇదిగోండి అక్కడక్కడ కనకాంబరాలు బాటిల్స్లో పెట్టుకుంటాను కదా, ఇదిగోండి బాటిల్స్లో పెట్టుకున్నటువంటి కనకాంబరాల చెట్టుకి కనకాంబరాలు మంచిగా వచ్చాయి. మనం ఏంటంటే ఒకసారి పూత అయిపోగానే మొత్తం అంతా కత్తిరించేసాలి కొమ్మలు, అప్పుడు మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని మొక్కలు కూడా పెట్టుకోవాలి. కనకాంబరాలు బాటిల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, పెట్టుకోవడం ఒకటే లేటు. ఇదిగోండి కనకాంబరాలు అలా మన చేతితో మనము పెంచుకున్న మొక్కల నుండి పువ్వులు తెంపేసుకొని దేవుడికి మాల చేసుకుంటాం చూడండి, ఆ ఫీల్ అద్భుతంగా ఉంటుంది తెలుసా. ఇదిగోండి ఈ చెట్టుకి అయితే పూత బాగా వస్తుంది, కానీ అన్ని బాయ్ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఒక్కడు కూడా గర్ల్ ఫ్లవర్ రావట్లే. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం అనుకోవడానికి రీజన్ ఇదిగోండి ఇదే అనమాట. దీన్ని చూడండి ఇలా వస్తుంది అనమాట. నిన్న మన చెట్టుకెళ్ళి కరివేపాకు తెంపి మన మిద్దె తోటలోనే బజ్జీలు ఇట్లా వేసాను తెలుసా. ఇదిగోండి వాటర్ మిలన్ ప్లాంట్, దీనికి ఫ్లవరింగ్ వస్తుంది కానీ అన్ని బాయ్ ఫ్లవర్స్ వస్తుంది. పాలినేషన్ చేయాలి, పాలినేషన్ చేయాలంటే బాయ్ ఫ్లవర్ గర్ల్ ఫ్లవర్ రెండు ఉంటేనే పాలినేషన్ అవుతుంది. నిన్న కరివేపాకు బజ్జీలు, తర్వాత వామాకు బజ్జీలు వేసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది కూడా. మన మిద్దె తోటలో పొయ్యి, కొత్త పొయ్యి పెట్టుకోవాలి, ఇంకా దాని పని అయిపోయింది. ఇదిగోండి ఇంకా హ్యాంగ్ చేసుకోవాల్సినవి ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి నేను పిల్లర్స్కి ఇలా హ్యాంగ్ అయ్యేలా పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇంకా కొన్ని హ్యాంగ్ చేశాను చూసారా. ఎలా అనిపించినాయి చెప్పండి, నా యొక్క ఆలోచన బాగుందా? అది కొంచెం పువ్వులు వచ్చాక మొక్కలు మంచిగా గ్రో అయినాక సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను హ్యాంగింగ్. ఇవన్నీ మనము పెయింటింగ్ వేసుకున్నవి, ఇంకొక రెండు ఉన్నట్టున్నాయి, అవి కూడా పెట్టుకోండి. నేను అసలు ఇవి కింద ఉన్న విషయం చూడలేదు, అందుకని అవి వదిలేసాను అనమాట. మళ్ళీ వాటిని కూడా పెట్టుకోవాలి. వీటిలో టేబుల్ రోజెస్ పెట్టుకున్నాను. అందుకని కనకాంబరాలు ఉన్నాయి, తెంపేసుకుందాం. ఇంకొక నల్లేరు మొక్క చూడండి, వావ్ వావ్ మస్తు పెద్దగా అయిపోతుంది. మొక్కలైతే ఏమీ లేవు అసలు, పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనము. నాకైతే ఒకటి అర్థం కావట్లేదు, సొసైటీ అలా ఉందా, నాకు దొరికే జనాలే అలా ఉంటారో అర్థం కావట్లేదు. మనుషులు మనం ఏమీ అనకపోతే నెత్తి మేకే కూర్చుంటున్నారు. మన మంచితనమే మనకి చేతగాంతనం అవుతుందా అర్థం కావట్లేదు. సొసైటీలో చాలామంది నాకు ఎదురైన చాలామంది అలా ఎందుకులే పోన్లే మనోళ్ళే కదా అనుకున్నందుక ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ అన్న మనకి ఎదిరించి మాట్లాడడానికి చేత కదా. పచ్చిమిర్చి మొక్కలు అయితే మంచిగా పూత మీద వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మొక్కలు. ఇదిగోండి తొన్న మొక్కలైతే రేపు క్రూనింగ్ చేద్దాం. అఖిల్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అఖిల్ స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా రిమైనింగ్ పని అంతా చేసుకోవాలి.